యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ 9వ అధ్యాయం యెషయా గ్రంథము 1 నుంచి 7 వచనాలు చూడండి. 1 నుంచి 7 వచనాల్లో మొట్టమొదటి 2 వచనాలు ఒకసారి చూడండి. 9వ అధ్యాయము యెషయా గ్రంథం 1 నుంచి 7 వచనం. మొట్టమొదటి ఏమని చదవండి. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన బబులోను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంటే దేవుడు బబులోను దేశమును నఫ్తాలి దేశమును దేవుడు అవమానపరిచేమును. ఎప్పుడు? పూర్వపు దినమందున. కానీ తర్వాత కంటిన్యూషన్ చదువు. అంత్యకాలం అంటే ఎప్పుడు? ఇప్పుడు ఎండ్ డేస్లో. ఒకప్పుడు దేవుడు బబులోను నఫ్తాలి దేశమును అవమానపరిచిండు. కానీ ఇప్పుడు ఎండ్ డేస్ అంత్యకాలం అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను యొక్క అద్దరిన అన్యజనులు గల గలిలయ ప్రదేశాన్ని ఎక్కడ? యోర్దాని దగ్గర ఉన్నటువంటి అద్దరిన ఎవరున్నారు అక్కడ? అన్యజనులు గలిలయ ప్రదేశంలో. అంటే చూడండి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరి పైన దేవుడు ఏం ఆలోచన కలిగి ఉన్నాడంటే మహిమగల దానిగా చేయుచున్నాడు. 2 ప్రాఫెసీస్ ఇక్కడ. ఈ 9వ అధ్యాయం యెషయా గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే, యెషయా ద్వారా దేవుడు ఇస్తున్నటువంటి ప్రవచనాలు ఏంటేంటి? ఒకటేంటి? ఒకప్పుడు దేవుడు జెబులూను నఫ్తాలి ప్రాంతంలోని దేవుడు ఏం చేసినాడు? దేవుడు ఆ 2 ప్రాంతాలని అవమానపరిచినాడు. ఎందుకు అవమానపరిచినాడు తెలుసా? దేవుడు ఎందుకు అవమానపరిచినాడంటే, చూడండి, ఈ జెబులూను నఫ్తాలి దగ్గర ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఇజ్రాయెల్ ప్రజలు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో, దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చినారు. దేవుడి ఆజ్ఞలకు కట్టడలకు లోబడకుండా వాళ్ళకు నచ్చినట్టు జీవిస్తూ వచ్చినారు. విగ్రహాలను ఆరాధిస్తూ వచ్చినారు, విగ్రహాలను పూజిస్తూ వచ్చినారు. దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం జీవించకుండా వారికి నచ్చినటువంటి జీవితం జీవిస్తూ వచ్చినారు. కాబట్టి తద్వారా వచ్చినటువంటి నష్టమైంది తెలుసా? దేవుడు వాళ్ళకి ఏం చెప్పినాడు? ఇజ్రాయెల్ ప్రజలకి వాగ్దాన దేశానికి మిమ్మల్ని పంపిస్తున్నాడు. కాబట్టి దేవుడు చెప్పినట్టు జీవించక ఉండడం ద్వారా వాగ్దాన దేశానికి వెళ్లకుండా ఉన్నారు. దేవుని నుంచి దూరం అయిపోయిన వారిగా ఉన్నారు. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అదేదైతే ఉందో గైడెన్స్ ఏదైతే ఉందో వారి జీవితంలో లేని వారిగా ఉన్నారు. కాబట్టి ఆ సమయంలో దేవుడు ఏం చేసినాడంటే, దాన్ని బట్టి దేవుడు వాళ్ళని ఏం చేసినాడంట? అక్కడ చూస్తాం ఏం చేసినాడు దేవుడు? వాళ్ళని అవమానపరిచినట్టుగా చూస్తున్నాం. కానీ అది ఆ వచనం అయిపోయింది. ఒకప్పుడు అలా ఉండే పూర్వ దినములలో. కానీ ఇప్పుడు ఏంటంట? అంత్య దినములలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ ప్రజల పైనే మహిమ గల వారిగా చేయాలని ఆలోచన కలిగి ఆ ప్రవచనం అన్నట్టు యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో దేవుడు ఇస్తున్నటువంటి ప్రవచనం అది. ఎక్కడున్నటువంటి వారిపైన? గలిలయ, యోర్దాను అద్దరిని మహిమగల దానిగా చేర్చున్నాడు. ఇది యెషయా ద్వారా బయటకు వచ్చినటువంటి ప్రవచనం. యెషయా చెప్పినటువంటి ప్రాఫెసీ ఇది. కాబట్టి ఇది ఎప్పుడు నెరవేరిందా అంటే నెరవేరింది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో యెషయా చెప్పినటువంటి ప్రవచనము మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ఇది నెరవేరినట్టుగా చూస్తున్నాం. చదవండి అక్కడ. ఎక్కడున్నాడు? ద పీపుల్ లివింగ్ ఇన్ డార్క్నెస్ హ్యావ్ సీన్ ఏ గ్రేట్ లైట్. మరణ ఛాయలో నివసిస్తున్నటువంటి వారిపైన వెలుగు ప్రకాశించింది. మరణ ఛాయలు అంటే ఏంటి? మరణానికి పాత్రులుగా ఉన్నటువంటి బ్రతుకులవి. ఆ గలిలయ యోర్దాను ప్రాంతంలో
రక్షణ లేకుండా దేవునికి దూరమైనటువంటి స్థితి, పాపము కలిగినటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి అన్యజనులందరి పైన దేవుని వెలుగు ప్రకాశించిందంట. అంటే ఇది వాగ్దానం ఏంటి? ఇక్కడ చెప్పబడిందే యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు మహిమ గల దానిగా ఎవరిని చేయాలనుకుంటున్నాడు? ఆ ప్రాంతం ఏంది? జెబులూను, నఫ్తాలి, అక్కడ ఉన్నటువంటి ఏంటి, యోర్దాను, గలిలయ, ఆ ప్రాంతాలన్నీ కూడా దాని చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలు. ఒకప్పుడు దేవుడు వాటిని అంటే వాటిపైన ఏం చేసినాడు? దేవుడు ఇష్టం లేదు, బాధ పెట్టినట్టుగా చూస్తున్నాం. కానీ అదే దాన్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే మహిమ కలిగినటువంటి ప్రదేశాలుగా అక్కడ ఉన్నటువంటి వారిపైన మరి దేవుడు చేసినటువంటి పని ఏంటంటే న్యూ టెస్టిమెంట్లో ప్రవచన నెరవేర్పు అనేటువంటిది జరిగింది. ఓల్డ్ టెస్టిమెంట్లో యెషయా ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత ఆయన 30 సంవత్సరాలు జీవించినాక 30 సంవత్సరంలో పరిచర్య ప్రారంభించినాడు. 30 సంవత్సరంలో పరిచర్య ప్రారంభించి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినాడు ఈ లోకంలో. పుట్టింది మొదలుకొని 30 సంవత్సరాల వరకు అతను పరిచర్య చేసినట్టు లేదు. ఎప్పుడు పరిచర్య ప్రారంభించినాడంటే యేసు ప్రభు వారికి 30 సంవత్సరాలు ఎప్పుడు వచ్చినాయో 30 నుంచి పరిచర్య స్టార్ట్ చేస్తే 3.5 సంవత్సరాలు చేసినాడు. అనగా యేసు ప్రభు వారు ఎన్ని రోజులు ఈ లోకంలో బ్రతికున్నారంటే 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికున్నాడు. 3.5 సంవత్సరాల పరిచర్యలో దేవుడు అనేక ప్రాంతాలకు సువార్త ప్రకటిస్తూ మరి వెళ్ళినటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా. అందుకే అక్కడ ఆయన రాసినాడు, ఏమన్నా మత్తయి గమనించి ఆయన మత్తయి సువార్తలో ఆయన మెన్షన్ చేసినాడు. ఏమంటున్నాడు? జెబులూను దేశము, నఫ్తాలి దేశము, యోర్దాను ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించే ప్లేస్ ఏదైతుందో అక్కడ గొప్ప వెలుగు ప్రకాశించింది. అదే చెప్తున్నాడు. అంటే వారిపైన వెలుగు ఉదయించిందని చెప్తా ఉన్నాడు. అంటే ప్రాఫెసీ అనేటువంటిది నెరవేర్పు జరిగింది. ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచన నెరవేర్పు అనేటువంటిది కొత్త నిబంధనలో మనం చూస్తాం. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచన నెరవేర్పు అంటే ప్రవచనము మత్తయి సువార్తలో నెరవేర్పు చూస్తూ ఉన్నాం కదా. చూడండి, ఇంకో మాట కూడా చూస్తాం. చూడండి, అదే యెషయా ఇంకో ప్రవచనం కూడా ప్రవచిస్తాడు. యెషయా గ్రంథం 7:14లో ఆయన ఇంకో ప్రాఫెసీ చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినాన్ని గురించి, అంటే ఆయన యొక్క జన్మను గురించి 7వ అధ్యాయం 14వ వచనంలో యెషయా గ్రంథంలో చూస్తాం. ఏముంది అక్కడ? కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టాను. ఇది నెరవేర్పు జరిగిందా? కన్యక గర్భవతి అయింది, తర్వాత కుమారుని కన్నది, అతనికి ఇమ్మానుయేల్ అనేటువంటి పేరు కూడా పెట్టబడింది. కాబట్టి ఈ ప్రవచనాలన్నీ కూడా మరి నెరవేరినట్టుగా చూస్తూ ఉన్నాం, బైబిల్లో నెరవేరినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే అన్యజనులు ఉండేటటువంటి స్థలము జెబులూను, నఫ్తాలి, అక్కడ ఉన్నటువంటి యోర్దాను ఆవతలు ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నిటిపైన వెలుగు ప్రకాశించింది. సముద్ర తీరమున అన్యజనులు అక్కడ నివసించేటటువంటి ప్రజలపైన వెలుగు ప్రకాశించింది. అయితే ఈరోజు మనం ఆలోచన చేయాలి, ఈ వెలుగు అనేటువంటిది ఎలాగూ ప్రకాశించింది? ఎందుకు మత్తయి సువార్తలో మత్తయి గారు ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు? వారిపైన వెలుగు ఉదయించెను, వారిపైన వెలుగు ప్రకాశించను అనేటువంటిది ఎలా చెప్పగలుగుతున్నాడు? అంటే వెలుగు అంటే వాళ్ళ పైన గొప్ప లైట్ అనేటువంటిది వచ్చిందా? గొప్ప ప్రకాశమైనటువంటి లైట్ అనేటువంటిది సముద్ర తీరమును ఉన్నటువంటి వారందరిపైన ప్రకాశించిందా? ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? ఎందుకు ఆ టర్మినాలజీ ఎందుకు యూజ్ చేస్తున్నాడు? మరి మత్తయి సువార్తలో మత్తయి గారు రాస్తూ ఉన్నాడు కదా, ఆయన కళ్ళ ద్వారా ఏమన్నా చూసినాడా? కళ్ళ ద్వారా చూసినాడా? అక్కడ ఉన్నటువంటి వారిపైన ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలు. చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలంటే ఎవరు? చీకటి దేనికి సాదృశ్యము? పాపానికి సాదృశ్యము. చీకటి దేనికి సాదృశ్యము? దేవుని నుంచి దూరమైనగా జీవిస్తున్నటువంటి జీవితానికి సాదృశ్యము. పాపానికి, దేవునికి దూరంగా జీవించేటటువంటి జీవితానికి చీకటి సాదృశ్యం. చీకటి దేవునికి సంబంధించింది కాదు. యోహాను సువార్తలో మనం చూస్తాము, దేవుడు వెలుగై
ఉన్నాడు అని చూస్తాం. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదని చూస్తాం. మరి అక్కడ వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు చీకటిలో కూర్చున్నారంట. చీకటిలో కూర్చున్నటువంటి ప్రజలందరిపైకి గొప్ప వెలుగు ప్రకాశించనని చూస్తున్నాం. దేవునికి దూరంగా ఉన్నటువంటి వారి జీవితాలపైన గొప్ప వెలుగు ప్రకాశించింది. చీకటి పాపము ద్వారా వచ్చేటటువంటి జీవితము, మరణములో జీవిస్తున్నటువంటి వారిపైన దేవుని వెలుగు ప్రకాశించినట్టుగా మత్తయి రాస్తూ ఉన్నాడు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మత్తయికి ఆ వెలుగు కనిపించిందా? వారిపైన ఇట్లా వెలుగు అనేటువంటిది వచ్చిందా? మరి ఎందుకు ఆ వెలుగు ప్రకాశించింది, ఉదయించింది అనేటువంటి మాట ఎందుకు మాట్లాడుతున్నాడు? అక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడు చెప్పండి? దేనికి ఆ మాట ఎందుకు యూజ్ చేస్తూ ఉన్నాడు? వారు పాపంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, దేవునికి దూరమైనటువంటి స్థితిలో ఉన్నారు, రక్షణ లేనటువంటి స్థితిలో ఉన్నారు. వారిపైకి వెలుగు ఎలాగూ ప్రకాశించిందంటే చూడండి, వాళ్ళు మరణానికి పాత్రులుగా ఉన్నారు, చీకటిలో ఉన్నారు. మరణానికి పాత్రలో ఉన్నటువంటి వారి లైఫ్లో వెలుగు ఎలాగ ప్రకాశించిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ దగ్గరికి వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ దగ్గరికి రావడం ద్వారా, ఆయన సువార్త ప్రకటించడం ద్వారా, ఎప్పుడైతే వారు ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఆయన యందు విశ్వాసం పెట్టినారో రక్షించబడ్డారంటే దేవుని ద్వారా వాళ్ళకు జన్మ అనుగ్రహించబడింది. దేవుని ద్వారా జన్మ అనుగ్రహించబడింది అంటే దేవునిలో ఉన్నటువంటి జీవము అక్కడ ఉన్నటువంటి చీకటిలో ఉన్నటువంటి వారిలోకి ప్రవేశించింది. దేవునిలో ఉన్నటువంటి జీవము మరణ ఛాయలో ఉన్నటువంటి వాళ్ళ లోపలికి ప్రవేశించింది. అందుకే ఇక్కడ చూడండి 1వ అధ్యాయము 4వ వచనం యోహాను సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుని ఉంటుంది, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము లోకానికి వెలుగై ఉండెను అనేటువంటి మాట చూస్తాం. ఈ మాట మత్తయి సువార్తలో ఆయన అన్నాడు. ఎందుకు వెలుగు ఎలా ఉదయించింది? అలా లోపల వెలుగు ఎలాగ ప్రకాశించింది? మనం ఆలోచన చేసుకోవాలి. మత్తయి గారు ఆ వెలుగునేమన్నా చూశాడా? అక్కడ ఉన్నటువంటి సముద్ర తీరంలో చీకట్లో ఉన్న ప్రజలందరిపైన ఒక గొప్ప వెలుగు వారిపైన ప్రకాశించినట్టు చూసినాడా? లేదు. ఎందుకు ఆ టర్మినాలజీ యూజ్ చేస్తున్నాడంటే, పాపములో, శాపములో, చీకటిలో, దేవునికి దూరంగా బ్రతికేటటువంటి వారి మధ్యలోకి దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చి ఆయన వారి మధ్యలోకి వెళ్ళినాడు సువార్త చెప్పడానికి. దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి దేవుని గురించి చెప్పినాడు, పరలోకం గురించి చెప్పినాడు, పాపం గురించి చెప్పినాడు, నిత్య జీవం గురించి చెప్పినాడు. ఇవన్నీ చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు యేసు ప్రభునందు విశ్వాసం పెట్టినారు. విశ్వాసం పెట్టడం ద్వారా రక్షించబడ్డారు. దేవునిలో ఉన్నటువంటి జీవము వాళ్ళలోకి ప్రవేశించింది. దేవుని జీవం వాళ్ళలోకి ప్రవేశించడం ద్వారా ఏం చేయబడ్డారు? వెలుగుగా మార్చబడ్డారు. చీకటి తొలగిపోయింది. ఎప్పుడైతే దేవుడు, ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడు ఆ చీకటి ప్రాంతాలలో సముద్ర తీరం దగ్గర ఉన్నటువంటి చీకటి ప్రాంతాల్లో అడుగుపెట్టినాడో చీకటి తొలగిపోయింది, వెలుగు ప్రకాశించిందని ఆ టర్మినాలజీ మత్తయి సువార్తలో ఆయన వాడుతూ ఉన్నాడు. వాక్యంలో చూసినాం కదా, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నాడు. అంటే దేవుని యొక్క జీవమే వెలుగు, దేవుని యొక్క జీవమే మనుషులకు వెలుగై ఉన్నది. అంటే నీవు దేవుని జీవము కలిగి ఉంటే రక్షణ ద్వారా నీవు వెలుగు కలిగి ఉన్నట్టే. అక్కడ ఉన్నటువంటి వారి లోపల దేవుని జీవం లేదు. ఎక్కడ ఉన్నటువంటి వారి లోపల చీకటిలో ఉన్నటువంటి వారి లోపల దేవుని జీవము లేదు. మరణ ఛాయలు అంటే ఏంటి? ఏముంది మరణ ఛాయలు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? మరణ ఛాయ అంటే ఏంటి? షాడో ఆఫ్ డెత్ అంతే. అర్థమేంటి షాడో ఆఫ్ డెత్ అంటే ఏంటి? అంటే దానికి పాత్రలు ఉన్నారు. ఇక అది ఎప్పుడైనా పోవచ్చు అది కదా. దానికి ఇప్పుడేంటి, ఎప్పుడైనా వాళ్ళ మీద అధికారం చూపేటటువంటి పవర్ మరణానికి ఉంది. ఆల్రెడీ ఆ నీడ్ అనేటువంటిది వారిపైన ఏలుబడి చేస్తుంది. ఆ చీకటి, ఆ మరణం ఏలుబడి చేస్తుంది. వాళ్ళ లోపల దేవుని జీవం లేదు. దేవుని జీవం లేదంటే వాళ్ళ లోపల వెలుగు అనేటువంటిది లేదు, చీకటే ఉంది. చీకటిలో మరణానికి పాత్రలుగా ఉన్నటువంటి వారి మధ్యకి యేసు ప్రభువారు వెలుగై ఉన్నటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు ఎప్పుడైతే వాళ్ళ మధ్యలో ఎంటర్ అయినాడో, ఎప్పుడైతే ఆయన మాటలందు వీరు విశ్వాసం పెట్టినారో మరణ ఛాయ నుంచి వాళ్ళు విడిపించబడ్డారు. అంటే ఆ మరణాన్ని నుంచి తప్పించబడ్డారు. చీకటి లేదు, వెలుగు వారిపైన ప్రకాశించింది.
కదా, దేవుని జీవం వాళ్ళు పొందుకున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఈ ఏ జీవం మరి వాళ్ళు పొందుకున్నది ఏ జీవం అంట? ఏ జీవం పొందుకున్నారు వాళ్ళు? ఏం జీవం పొందుకున్నారు? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. ఏ జీవం పొందుకున్నారు వాళ్ళు? వాళ్ళు పొందుకున్నటువంటిది ఏ జీవం మరి? ఆయన అంటాడు, యేసుప్రభు అంటారు, ఆయన సాక్షాత్ ఆయన మాట్లాడుతూ ఉంటాడు, యేసుప్రభు వారు మాట్లాడతారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చదవండి. దొంగతనంను హత్యను నాశనము చేయడానికి వస్తాడు కానీ నేను మరి దేనికి రాడు. మరి నేను ఎందుకు వచ్చిన అంటున్నాడు? గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిందని అన్నాడు. ఎలా ఏ జీవం ఇయ్యడానికి వచ్చినాడంట దేవుడు? సమృద్ధి అయినటువంటి జీవం ఇయ్యడానికి దేవుడి లోకానికి వచ్చినాడు. చీకటిలో మరణ ఛాయలో ఉన్నటువంటి వారిపైన వెలుగు ప్రకాశించిందంటే వారికి దేవుడు జీవం ఇచ్చినాడు. ఎప్పుడైతే దేవుని వారు అంగీకరించినారో దేవునిలో ఉన్నటువంటి సమృద్ధి జీవము వాళ్ళలో ప్రవేశించింది. వారిలో ఉన్నటువంటి చీకటి తొలగిపోయి వెలుగుగా వాళ్ళు మార్చబడ్డారు. కాబట్టి సమృద్ధి జీవము ఏం లైఫ్ అది? ఏం లైఫ్? ఏ లైఫ్ అది? ఇంగ్లీష్ చదువు. ఏ లైఫ్? జాన్ 10:10 చదువు. ఏం ఆ లైఫ్ ఏంటంట? 10:10 లైఫ్ ఫుల్ అంట. ఫుల్ అంటే ఏంటి? ఇంకా ఫుల్. ఇప్పుడు చూడండి, మొట్టమొదటిగా లైఫ్ వచ్చింది. అది ఎట్లా కలగడానికి? సమృద్ధిగా, ఫుల్గా. అబండెంట్ అని ఉంటుంది ఇంకో దగ్గర, అబండెంట్ అని ఉంటుంది. లైఫ్, ఫుల్ లైఫ్ అంటే ఏంటి? లిటరల్గా దేవునిలో ఉన్నటువంటి జీవం ఇవ్వడానికి ఆయన వచ్చినాడు. చెప్తున్నాడు, దొంగ అయితే దొంగతనము హత్య నాశనం చేయడానికి వస్తాడు కానీ చదువు. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అంటే లిటరల్గా దేవునిలో ఎంత అవుతుందో, యేసయ్యలో ఎంత అవుతుందో అంత మనకి ఇవ్వడానికి ఆయన వచ్చిన అంటున్నాడు. అంటే ఆయనలో ఉన్నట్టు మ్యాక్సిమం అంటే ఏంటి? ఆయన ఎంత సామర్థ్యం కలిగి ఉన్నాడు, అంటే ఆయన ఎంత లైఫ్ అయితే కలిగి ఉన్నాడు. లిటరల్గా ఆయన ఏమై ఉన్నాడో అది మనకి ఇవ్వడానికి వచ్చినాడు. ఆయన ఏమై ఉన్నాడో అది ఇవ్వడానికి వచ్చినాడు. కాబట్టి ఆయన మరణ ఛాయలు గల ప్రదేశంలో సంచరించినాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినాడు, వాళ్ళతో మాట్లాడినాడు, దేవుని గురించి బోధించినాడు, పరలోక రాజ్యం గురించిన మర్మాలు చెప్పినాడు, రక్షణ గురించినటువంటి విషయాలు చెప్పినాడు. ఆయన మాటలేందు వాళ్ళు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ ఫుల్ లైఫ్ వచ్చింది వాళ్ళకి. ఆయనలో ఉన్నది వీళ్ళకి ట్రాన్స్ఫార్మ్ అయింది. కాబట్టి ఆ ట్రాన్స్లేషన్ ఎందుకు అయినాడంటే, ఆయన చూడండి, మరణ ఛాయలు గల ప్రాంతంలో పైన వెలుగు ప్రకాశించింది అనేటువంటిది మత్తయి వాడుతూ వచ్చినాడు. అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే రక్షించబడతారో వాళ్ళలో చీకటి తొలగిపోయింది, దేవుని వెలుగు వాళ్ళ లోపలికి వస్తుంది అనేటువంటిది మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఎందుకు వచ్చినాడు అంటే, మనం ఫస్ట్ వాక్యంలో చూసుకున్నాం. ఈ సెకండ్ వాక్యంలో ఏంటి? సమృద్ధి అయినటువంటి జీవము దేవుడు మనకు అనుగ్రహించనీకి వచ్చినాడు. సమృద్ధి జీవము, ఆ జీవములో వెలుగున్నది. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం ఏదైతే ఉందో లోకానికి వెలుగుగా ఉందంట. అంటే దేవునిలో ఉన్నటువంటి లైఫ్ త్రూ లైట్. ఏంటి? దేవునిలో ఉన్నటువంటి లైఫ్ ద్వారా మనకేమొచ్చింది? లైట్. ఆ జీవము లేకుండా నువ్వు వెలుగుగా కనిపించవు. ఆ జీవము నిన్ను ప్రకాశించేదిగా చేసింది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. నీ కలిగి ఉన్నది ఏంటిది? నీ లోపల కలిగి ఉన్నటువంటి ఆ లైఫ్ ఏదైతే ఉందో, నీ లోపల వెలుగుతున్నటువంటి ఆ లైట్ ఏదైతే ఉందో, ఆయన లేకుండా వచ్చింది కాదు. ఆ రక్షణ కూడా ఆయన లేకుండా వచ్చింది కాదు. కలిగి ఉన్నది అంతా కూడా ఆయన ద్వారానే నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావు. మనం తెలుసుకోవాలి. సమృద్ధి అయినటువంటి జీవం ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. సమృద్ధి అయినటువంటి జీవం. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే యేసు ప్రభు వారికి మనం జన్మించినామో, యేసు ప్రభులో ఉన్నటువంటి లైఫ్ మనకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. మానవులకు నువ్వు ఎవరికి జన్మిస్తే వాళ్ళ లైఫ్ నీలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. నీ లైఫ్ ఎవరిలో ఉందంటే క్రీస్తులో ఉంది. క్రీస్తులో నీ లైఫ్ ఉంది. ఆయనకు పుట్టినప్పుడు ఆయనలో ఉన్నటువంటి నేచర్, ఆయనలో ఉన్నటువంటి స్వభావము, ఆయనలో ఉన్నటువంటి ఆలోచించే తత్వము కానీ, నశించిపోయినటువంటి ఆ లైఫ్ ఏదైతే ఉందో అదంతా నీకు ట్రాన్స్ఫార్మ్ చేయబడింది. సింపుల్గా చివరిగా నేను ఒక మాట చెప్తున్నా. ఏంటి తెలుసా?
దేవుని ద్వారా నిన్ను, అంటే దేవుడు ఎందుకు ఈ లోకంలో పుట్టాడంటే ఆయన ఈ లోకంలో పుట్టి ఆయన ద్వారా నిన్ను పుట్టించాలనుకుంటున్నాడు. దేవుడు ఎందుకు పుట్టినాడంటే నిన్ను ఆయన ద్వారా జన్మింపజేయడానికి యేసయ్య పుట్టినాడు ఈ లోకంలో, వేరేదేం లేదు. ఇంకా నువ్వు ఎప్పుడైతే యేసయ్య ద్వారా జన్మిస్తావో నీకు నీ లైఫ్కి ఎండ్ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఆయన లైఫ్కి ఎండ్ లేదు కాబట్టి. దేవునికి ఎండ్ ఉంటే నీకు ఎండ్ ఉంటుంది, దేవునికి ఎండ్ లేదు నీకు కూడా ఎండ్ లేదు. అంటే దేవునిలో ఉన్నటువంటి జీవము, దేవుని ఉన్నటువంటి లైఫ్కి ఒక పరిమితి లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానికి నువ్వు జన్మిస్తావో నీ జీవితం కూడా ఒక ఎండింగ్ అనేటువంటిది లేదు, ఎండింగ్ అనేటువంటిది లేదు. నువ్వు ఎల్లప్పుడూ జీవించేటటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. దానికి కారణం ఏంటంటే ఆయనకు నువ్వు జన్మించినావు కాబట్టి. దేవుని ద్వారా మనకు జన్మ ఇవ్వడానికి, సమృద్ధి అయినటువంటి జీవం మనకి ఇవ్వడానికి, ఫుల్ లైఫ్ ఇవ్వడానికే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి మనం దాన్ని బట్టి మనం సంతోషించాలి, దాన్ని బట్టి సెలబ్రేట్ చేసుకోవాలి. చాలామందికి ఏంటంటే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు కానీ వాళ్ళు దేని ద్వారా జన్మించినారు అనేటువంటిది వాళ్ళకి తెలియదు. నువ్వు నిజంగా యేసు ప్రభు వారి ద్వారా నీకు జన్మ వచ్చింది అనేటువంటిది నీకు తెలిస్తే దానికి అర్థం ఉంది. సాతాను భయపడతాడు. సాతానికి భయము కలగాలంటే నువ్వు ఒకటి చేయాలి, ఏంటంటే నీ జన్మ ఏదైతుందో అది నీకు తెలిసి ఉండాలి. నీ జన్మ నీకు తెలిసినప్పుడు అపవాది నిన్ను చూసి భయపడుతుంది. నీ జన్మ నీకు తెలియనప్పుడు అపవాది నిన్ను చూసి ఏమాత్రం కూడా భయపడదు. నువ్వెంత సెలబ్రేట్ చేసుకున్నా కూడా నీ ఐడెంటిటీ, నీ బర్త్ ఏంటనేటువంటిది నీకు తెలియనప్పుడు వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎప్పుడైతే నీ పుట్టుక అనేటువంటిది ఎవరి నుంచి వచ్చిందో నీకు తెలిసినప్పుడు వాడు భయపడతాడు. ఎందుకు? నువ్వు దేవుని ద్వారా పుట్టినట్టయితే దేవుని జీవం నీలో ఉంటుంది. దేవుని ద్వారా పుట్టినట్లయితే దేవునిలో ఏమైతే కలిగి ఉన్నాడో ఆయన అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. ద్రాక్షవల్లి నుంచి ఒకవేళ తీగొస్తే, నిజమైనటువంటి ద్రాక్షవల్లి నుంచి తీగొస్తే ఆ ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా తీగ ద్వారా ఏమవుతాయి? తీగ ద్వారా సప్లై వెళ్తుంది. ద్రాక్షవల్లిలో జన్మిస్తే ద్రాక్షవల్లిలో ఉన్నటువంటిది అంతా కూడా ఆ తీగ ద్వారా సప్లై అవుతుంది. వేరేది వస్తుందా? ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి జీవము, తీగలో ఉన్నటువంటి జీవము వేరా ఒకటే. మరి ద్రాక్షవల్లికి అంటుకట్టబడి ఉన్నటువంటి తీగలో ఉన్న జీవము, ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి జీవం ఒకటైనప్పుడు నువ్వు దేవుని వాక్యం ద్వారా జన్మించిన తర్వాత దేవుని జీవము నీ జీవం వేరైద్దా? కాదు, ఒకటే జీవం అయింది. దేవుని జీవానికి నీ జీవితానికి ఏమైనా వ్యత్యాసం ఉందంటే లేదు. దేవుడు ఎలా ఉన్నాడో అలాంటి లైఫ్ నీకు ఇచ్చినాడు. మధ్యలో సాతాను వచ్చి నువ్వు నీ లైఫ్ ఇలాంటిది, నువ్వు ఇలాంటి దానివి, నువ్వు ఇలాంటి వ్యక్తివి, నీకు ఎలాంటి అధికారం లేదని చెప్పినది అనుకోండి, నువ్వేమాత్రం కూడా వినొద్దు. ఎందుకు వినొద్దు తెలుసా? నీ లైఫ్ ఎలాగో వచ్చింది, నీ జన్మ ఎలాగొచ్చింది అనేటువంటిది ప్రాపర్ క్లారిటీ నీకు ఉన్నప్పుడు నువ్వు నిశ్చింతగా ఉంటావు. అందుకే అన్నాడు, మనం ఇందాక చూసుకున్నాం కదా, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, ఎవరైతే క్రీస్తు యేసునందు ఉంటారో వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. ఎవరైతే క్రీస్తు యేసునందు ఉంటారో అంటే ఎవరైతే యేసు క్రీస్తు ద్వారా జన్మ అనుగ్రహించబడుద్దో, ఎవరైతే యేసయ్య ద్వారా జన్మిస్తారో, ఎవరైతే నిజమైనటువంటి ద్రాక్షవల్లి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా తీగ అయినటువంటి నీవు బయటికి వస్తావో, అంటుకట్టబడతావో, నీకు శిక్ష లేదు, నీ లోపల ఎండు లేదు, నీ లోపల ఎలాంటి ఫాల్ట్ అనేటువంటిది ఏది కూడా లేదు. అది మనం తెలుసుకోవాలి. ఇవన్నీ ఈ బెనిఫిట్స్ నీకు యేసు ప్రభు వచ్చినాడు. ఇంకా చాలా ఉంటాయి బైబిల్లో, ఇవన్నీ మనకే నీకు ఆయన ఈ లోకంలో జన్మించినట్టుగా చూస్తున్నాం. ఇది ఈ ఇయర్ ఇది గుర్తుపెట్టుకుంది. యేసయ్య నీ హృదయంలో జన్మించడం కాదు, నీ హృదయంలో యేసయ్య జన్మించలేదు. యేసయ్య మన హృదయంలో జన్మించడం కాదు. యేసయ్య ఎక్కడ హృదయంలో కాదు జన్మించాల్సింది. నిన్ను ఆయన ద్వారా జన్మింపజేయాలనుకుంటున్నాను. ఆయన రావడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే, ఒకప్పుడు జన్మ వేరు. ఇప్పుడు నేను ఆలోచించారా? ప్రతి ఒక్కరు యేసు ప్రభు ద్వారానే జన్మ రావాలి. ఒకప్పుడు ఏంటి? ఆదాము నుంచి త్రూ వచ్చిందనమాట. ఇప్పుడు ఏంటి? అబండెన్స్ లైఫ్, ఫుల్ లైఫ్, సమృద్ధి అయినటువంటి జీవం నీవు కలిగి ఉండాలంటే నువ్వు డైరెక్ట్ వాక్యం ద్వారా పుట్టిన వ్యక్తిగా ఉండాలి. వాక్యం అంటే యేసయ్య ద్వారా పుట్టిన వ్యక్తిగా ఉండాలి. డైరెక్ట్ నువ్వు ఆయనతో ఎప్పుడైతే నువ్వు జన్మిస్తావో అప్పుడు
నీవు అబండెన్స్లో ఉంటావు. చూడండి, ఫుల్గా ఉంటావు కదా. ఆయన ద్వారా, యేసయ్య ద్వారా నిన్ను పుట్టియనీకి వాక్యమై ఉన్నటువంటి ఆయన ఈ లోకాన్ని శరీరధారికి వచ్చినాడు. వాక్యమై ఉన్నటువంటి ఆయన శరీరం ధరించుకొని వచ్చి ఆ వాక్యం ద్వారానే మనల్ని పుట్టించినట్టుగా 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాల్లో మనం చూసినాం కదా. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం ద్వారా మనల్ని పుట్టించినట్టుగా చూస్తున్నాం. దేవుని వాక్యము గల శాశ్వతమైనటువంటి ఆ జీవము కలిగినటువంటి దేవుని వాక్యం ద్వారా మనల్ని పుట్టించడానికే వాక్యమై ఉన్నటువంటి దేవుడు మానవ శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి మనకెండు లేదు. మనలో ఉన్నటువంటి దేవుని జీవం, దేవుని స్వభావం, దేవుని యొక్క ఆలోచించే విధానం, దేవుని తత్వం మనకు అనుగ్రహించబడింది. ఆయన లైఫ్ లిటరల్గా మనకు ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. దేవుడు ఎలా ఉన్నాడో నీవు అలా ఉన్నావు, ఆయన ఎట్టివాడిగా ఉన్నాడో నీవు అలాగే ఉన్నావు. అవన్నీ మనకి లోకానికి యేసుప్రభు వచ్చినాడు. అది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకవేళ నీకు తెలియనట్టయితే నీవే మోసపోతావు. నువ్వు ఎన్ని పండుగలు చేసుకున్నా యూజ్ లేదు. ఇది తెలుసుకుంటేనే నువ్వు నిజంగా క్రిస్మస్ చేసుకుంటే సాతాను భయపడతాడు. లేదనుకో, నువ్వు ఎంత సెలబ్రేట్ చేసుకున్నా రోజు నేను ఓడగొడతా ఉంటాడు వాడు. ఎందుకు? నీ లైఫ్ నీకు తెలియనంత మట్టుకి నువ్వు ఎంత సెలబ్రేట్ చేసుకున్నా యూజ్లెస్. అది నీ లైఫ్ నీకు తెలియనంత మట్టుకి నువ్వు ఎంతైనా సెలబ్రేట్ చేసుకో, సాతాను నవ్వుతాడు. ఎందుకు తెలుసా? అసలు యేసయ్య వచ్చిన విషయమే వీనికి తెలియదు. యేసుప్రభు ఎందుకు పుట్టినాడో వీనికి తెలియదు. పుట్టిన తర్వాత వీళ్ళకి ఏం బెనిఫిట్స్ ఇవ్వడానికి వచ్చినాడో కూడా వీళ్ళకి తెలియదు. దాని యూజే తెలియనప్పుడు వీళ్ళు ఎలాగో సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేటువంటి సంతోషం ఆడికి ఉంటుంది. అయితే నీకు తెలిసి ఉండాలి, దేవుడు పుట్టింది నిన్ను ఆయన ద్వారా పుట్టింపజేయనీకి. దేవుడు పుట్టింది ఎందుకు తెలుసా? ఆయన ద్వారా నిన్ను పుట్టించి ఆయనలో ఉన్నటువంటి జీవము, ఆయనలో ఉన్నటువంటి స్వభావము, ఆయనలో ఉన్నటువంటి నేచర్, ఆయనలో ఉన్నటువంటి సప్లై ఏదైతుందో ఆ సామర్థ్యము, శక్తి అన్నీ కూడా నీకు ఇయ్యనీకి ఆయన వచ్చింది అనేటువంటిది నీకు తెలిసినప్పుడు సాతాను నిన్ను చూసి అప్పుడు భయపడతాడు. అది తెలిసి ఫెస్టివల్ చేసుకుంటే మంచుకుంటుంది. అది లేకుండా నువ్వు చేసుకున్నావు అనుకో, యూజ్ ఏమీ లేదు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ ప్రభా. యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, సర్వశక్తి మంతుడు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా యేసయ్య నీకు వందనాలు.